పఠించుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం ప్రారంభము నుండి 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మును అతిమికిలుగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వాంతరయామి, సర్వములో సర్వమయ్యున్న సర్వశక్తి సంపన్నుడమైన తండ్రి, ఈ రోజున ఈ రూపాంతర దర్శనమును గూర్చినటువంటి మాటలు మాకు విశదపరచుమని మేమును నీ సన్నిధిలో కూర్చొని అటు రూపాంతరం పొందుకునే మహిమంతస్తులోనికి నన్ను మమ్మను అందరినీ నడిపించమని, నాకు మీ సహాయము దయచేయమని, నన్ను ప్రభువా నీకొక దేవైదిగో తండ్రి పనికొచ్చే పాత్రగా ఉపయోగించుకుని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని మహిమనాథుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నేటి దిన వర్తమానము రూపాంతర దర్శన వివరము దైవజనులు దేవదసయ్య గారు తెలియచేసినటువంటి మాటలు ఈ రోజున మనము ధ్యానము చేసినప్పుడు సీనాయి కొండపై కనబడినటువంటి సూచనలు రూపాంతర కొండపై కనబడకపోయినా కూడా ఇక్కడ కేవలము ప్రభు ఒక్కరే మిగిలిపోయారు. అదే రూపాంతర సన్నిధి. ఈ రూపాంతర కొండపైన ఒకటి కమ్మినటువంటి మేఘము లేదు, 2 పలికినటువంటి తండ్రి లేరు, 3వది కనబడ్డటువంటి మోషే ఏలియా గారు కూడా లేరు, 4వది అలుముకున్న కాంతి కూడా లేదు. ఇవన్నీ పోయినా కూడా యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ఉండిపోయారు. ఒకటి సీనాయి పర్వతము, 2 రూపాంతర పర్వతము. ఈ 2 పర్వతాలకి కూడా దగ్గర సంబంధం ఉన్నది. ఇక్కడ రూపాంతర కొండపైన ఆ ఒక్కొక్కనినే అనగా యేసు ప్రభువుని అలాగే ఆ 3 శిష్యులు కూడా ఏం చేశారు, చూశారు. మరి కొండ మీద 2 నిబంధనలు కనబడతా ఉన్నాయి. ఏంటి ఆ నిబంధనలు అంటే, ఒకటి పాత నిబంధన, 2వది క్రొత్త నిబంధన. ఒకటి మోషే ఏలియాలు. ఎవరు వారు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వారు. 2వది ఎవరంటే పేతురు, యాకోబు, యోహానులు. వీరు క్రొత్త నిబంధనలో ఉన్నవారు. పాత నిబంధన అనేది వెళ్ళిపోయింది, క్రొత్త నిబంధన మాత్రమే అక్కడ ఉన్నది. అనగా 3 ఉన్నారు. వారు ఎవరున్నారు అంటే పేతురు, యాకోబు, యోహానులు ఉండిపోయారు. వెళ్ళిపోయిన పాత నిబంధనకి ఉండిపోయినటువంటి క్రొత్త నిబంధనకి మధ్యవర్తిగా ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నారు. రేపు కూడా మన మధ్య ఉన్న వారందరూ కూడా వెళ్ళిపోతే ఎవరుంటారట? యేసు ప్రభు వారు ఒక్కరే ఉంటారట. దైవజనులు చక్కగా రాశారు, ఎవరు పోయినా ఏమి పోయినా, ఎవరు పోయినా ఏమి పోయినా, యేసునకు యేసేయుండు ఏమి కావలే, యేసునకు యేసేయుండు ఏమి కావలే. కనుక ఎవరు పోయినా కూడా, ఏమి పోయినా కూడా ఎవరుంటారట? యేసయ్య ఉంటారట. అందుకని వచ్చినట్టే వచ్చారు మోషే ఏలియాలు. ప్రియులరా, వారు వెళ్ళిపోయారు. ఇక్కడ క్రొత్త నిబంధన భక్తులైనటువంటి 3 పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. అయితే వీరికి వారికి మధ్యవర్తి ఎవరట? యేసు ప్రభుల వారు. మరి ఈ రూపాంతర కొండకిని ఈ కీర్తనకి చాలా గొప్ప సంబంధాన్ని దైవజనులు వ్యక్తపరిచారు. ప్రియులరా, ప్రభు యొక్క 3.5 సంవత్సరాల జీవితంలో ఉన్న దేవుని సన్నిధిని గురించి ఆయన మాట్లాడుతూ అప్పుడు ఒక కీర్తన పాడించారట. ఏంటి ఆ పాట అంటే,
ఒకసారి అందరం కలిసి పాడదాం. రారే మన యేసు స్వామిని చూదాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. రారే మన యేసు స్వామిని చూదాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. గూరిమి భక్తుల చేరువ విందట భూరి దయామృతం చారు కటాక్ష విశాక్ష నారకులకు నర నారి జనులకు ధారకమొసగే దాని పిలుచునట దారుణ పాప మారణ్యమునకు గారు సిచ్చు గతిగాన్పడువా ఘోర దరిద్రత గూల్చెడివాడట. ఘోర దరిద్రత గూల్చెడివాడట సారంభగుతన సభకు మకుటమ. రారే రారే మన యేసు స్వామిని చూదాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. పతిత పవనమౌవేల్ పాట ఆనాది దేవాసుతుడై ఇలజేరినాడాట. పతిత పవనమౌవేల్ పాట ఆనాది దేవా ఇలజేరినాడాట. సతతము కడు దురితమోయుతమగు ప్రతిదేశమున హిత భాస్కరుడట అతులిత మోక్ష నత గుణగనుడట కుతలంబున స గతిరహితంబగు పతితులగావన్ మృతుడైనాడట అతి పుణ్యతన్ క్షతక్షోణితమును వ్రతముగా సిలువ అతడొసకేనట మృతిని జయించుచు బ్రతికి లేచన. మృతిని జయించుచు బ్రతికి లేచనట మది నమ్మిన మన గతి తడేనట. రారే రారే మన యేసు స్వామిని చూదాము కోర్కెలూరా ప్రియులారా. తుదలేని మహిమవాడాట తనుగల్చు సాధు హృదయుల సొమ్ము మోటాట. తుదలేని మహిమవాడాట తనుగల్చు సాధు హృదయుల సొమ్ము మోటాట. చెదరిన గొర్రెల వెదకి వచ్చనట చిదురు పలగు జన హృదయములన్ని పదిలముగా నెమ్మది నిడువాడట మది తటమట జన పదవనములస మద శుభవార్తలు బలికినాడట. సదయత సందుల సక్షుల విడనట వెదకి బదురుల వీనుల సగినట సదమల మోక్ష ప్రదుడగు విపుడట. సదమల మోక్ష ప్రదుడగు విపుడట ఇదిగో మనకి తడేలిన వాడట. రారే. చాలండి. ఈ కీర్తనలో దైవజనులు చక్కగా రాస్తూ అన్నారు, నది తట మట జన పదముల సమ్మద స్వార్థను శుభవార్తను పలికిన వాడట అని భాగాన్ని పాడించారట. అయితే మనము ఆలోచన చేసినప్పుడు ఎఫ్రయిము మన్యం యొక్క సంగతి ఇక్కడ తెలియజేశారు. అక్కడ సన్నిధి అన్నిటికంటే కూడా గొప్పది. ఏ సన్నిధి? ఎఫ్రయిము యొక్క సన్నిధి. ఎందుకంటే మరి పేతురు యాకోబు యోహాన్లు అనే సంఘము క్రొత్త నిబంధనలో అక్కడ ఉన్నది. అదే క్రొత్త నిబంధన అని అన్నారు. ఎఫ్రయిములోను గలిలయ సముద్రపు దోణిలోను బజారుల్లోను జనపదములో అలాగే నదిలోను గుడిలోను స్వార్థ ప్రకటించుచున్నప్పుడట ఈ రెండు లేవు. అనగా పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ లేవు అక్కడ. ఆ సమయంలో అంత ప్రకాశత కూడా లేదు అని అన్నారు. మేఘము లేదు, తండ్రి స్వరము లేదు, అలుముకున్నటువంటి కాంతి కూడా లేదు. అవన్నీ ఈ కొండపైన ఉన్నాయి. ఏ కొండపైన? బైబిల్ అంతట్లో కూడా రూపాంతర కొండపైన మనం చూస్తే
బైబిల్ ఇది ఒక్కటే అన్నిటికీ ఉన్న గొప్ప పాఠము అని అన్నారు దైవజనులు. ఇంకా బయలుపరచబడేవి ఇక బయలుపడినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి అని అన్నారు. ఎవరైతే ఈ భూమి మీద సన్నిధి అనేటువంటి గొప్ప సహవాసంలో ఉంటారో వారు బయటకు వచ్చేటప్పుడట ఎలా వస్తారంటే మంచి కళతో వస్తారు అని అన్నారు. ఎలా వస్తామట? సన్నిధి చేస్తూ ఉంటే గనక సన్నిధి పరుల యొక్క ముఖాలు కళగా ప్రకాశిస్తాయి. కళ అనగా మరి రూపాంతర కొండ మీదే నేర్చుకుంటాం. మరి ఒక భక్తుడు రాస్తూ అన్నారు, విలాపములకు చెవినేచెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలా నాగముపై కిలాగినను సుఖ కళావలు మనస్సులోన నిలిపెను యెహోవా మొరలాలించెను తన మహాదయను నన్ను గాలించెను. దైవజనులు అన్నారు, ఒకటి మీరు సన్నిధి కూటానికి వెళ్ళక ముందు విలాపం ఉంటుంది అని అన్నారు. ఏముంటుందట? విలాపం అంటే ఏంటి? ఏడవరం. రాకముందు అంతా కూడా ఏడిపే. అయ్యో ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని కష్టాలు. మరి ఇవన్నింటిని బట్టి మనకి ఏముంటుంది? విలాపం ఉంటుంది. రెండవది చూస్తే సన్నిధిలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఏముంటుందంట? కళ ఉంటుందట. కళావలుండును అనగా కళతో వస్తారట. అంటే అర్థం ఏంటి? సంతోషముతో బయటకు వస్తారు. లోపలికి వెళ్ళేటప్పుడేమో లోకములో ఉన్నవన్నీ నావే అన్నట్లుగా చీకు చింత చిరాకు పరాకు పరజన ఇవన్నీ పెట్టుకొని ఏడుపుతో వెళ్తూ ఉంటాం. ఏడ్చిన వారిని దైవ సన్నిధి ఏం చేస్తుందట? నవ్వించేదిగా ఉంది. అందుకని సన్నిధిలోనికి రానంతసేపే ఏడుపు. వచ్చిన తర్వాత ఏముంటుందంటే కళ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. కాబట్టి మనము ఎక్కడికి రావాలి అని అంటే దైవ సన్నిధిలోనికి రావాలి. రూపాంతర కొండ యొక్క వివరం ఏంటంటే, ఒకటి యేసు ప్రభు వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ ముగ్గురు సన్నిధిలో లేరు. ముగ్గురి సన్నిధిలో లేరట, ఒంటరిగా ఉన్నట్టు ఉన్నారట. తక్కిన సమయాల్లో ఆయన అందరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ప్రభు ఒక్కరే తండ్రి గారి యొక్క సన్నిధిలో ఉన్నారు. ఎఫ్రాయిము అరణ్యములో చూస్తే 12 మంది శిష్యులు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నారు. ఒక చరణంలో మనం పాడుతాం, ఎఫ్రాయిము మన్యాములో ఎఫ్రాయిము మన్యాములో యేసు ప్రభువు తన శిష్యులతో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన మర్మమిదే మాట్లాడిన మర్మమిదే. ఏంట మర్మం చెప్పండి? పల్లవిలో పాడుతున్నాం బైబిల్ మిషన్ అనే మర్మం. ఎఫ్రాయిము సన్నిధిలో యేసుప్రభు వారు 12 మంది శిష్యులతో మాట్లాడిన మర్మం ఏంటట? బైబిల్ మిషన్. బైబిల్ మిషన్ అనగా ప్రభు అంతరంగంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎఫ్రాయిము అరణ్యములో 12 మంది శిష్యులకు ముందుగానే దేవుడు తెలియజేశారు. ఈ పాఠములో అది కాదు, కానీ ఇక్కడ ప్రభువు మరియు ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారట. దైవ సన్నిధిలో ఉండు సమయంలో నిద్ర అనేది రాకూడదట. దైవ సన్నిధి చేసేటప్పుడు నిద్ర అనేది రాకూడదు. పేతురు ఏమంటున్నాడు? మనం ఇక్కడ ఉండుట మంచిది. మనం ఇక్కడ ఉందామా బాగుంటుంది, పర్ణశాలలు 3 కట్టుకుంటాము అని అన్నారు అక్కడ. అలాగే మనం కూడా నట్ట సన్నిధిలో ఉంటే మానివేయడానికి అస్సలు ఇష్టపడమట. సన్నిధిలోనికి రానంతసేపు ఇంకొకటి వచ్చి తొయ్యాలేమో, కానీ వచ్చిన తర్వాత మానడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అలాగే కొండ మీద కథే మనకి కూడా సన్నిధిలో ఉంటుంది అని అన్నారు దైవజనులు. కొండ మీద ఏముంది చెప్పండి? కొండ మీదకి పాత నిబంధన వచ్చారు, క్రొత్త నిబంధన వారు కూడా వచ్చారు. ఆ కొండ మీదకి మహిమ మేఘం వచ్చినట్లుగా మనకు సన్నిధిలోనికి కూడా అట్టి మహిమ మేఘం వస్తుందట.
రూపాంతర కథ ఇప్పుడు మన సన్నిధిలో ఉంటే జరుగుతుంది అని అన్నారు దైవజనులు. ఆ రూపాంతర కొండ మీద దర్శనం లేక ప్రత్యక్షత ఉండి ఏం చేసింది అంటే టక్కున ఆగిపోయింది. ఇలా వచ్చారు. ఎవరు వచ్చారు? మోషే గారు వచ్చారు, ఏలియా గారు వచ్చారు. ఆ ప్రత్యక్షత కొంతసేపు ఉండి ఏమైపోయింది? ఆగిపోయింది. ప్రభు ఇక లెండి అన్నారు. మనం కూడా సన్నిధి కూటం చేస్తేనట రూపాంతర కొండ మీదకి వచ్చినవన్నీ కూడా మనం చేసే సన్నిధి గదిలోనికి వస్తాయట. కాబట్టి తీక్షణమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఎంత అపారమైన ప్రేమతో ప్రభు ప్రేమిస్తూ ఉన్నారో ఆ విషయాలన్నీ మనము బహు జాగ్రత్త కలిగి ఆత్మనేత్రాలతో చూడగలిగితే రూపాంతర కొండ మీదకి కాదు, మనం చేసే సన్నిధి గదిలోనికి కూడా ప్రభు దిగి వస్తారు. పరిశుద్ధులు దేవదూతలు అందరినీ కూడా దేవుడు తీసుకుని వస్తారు. యేసు ప్రభు ప్రార్థన చేసే కొలది ప్రభు నుంచి ఏమొచ్చేదంటే వెలుగు వస్తూ ఉండేది. మీరు టార్చ్ లైట్ నొక్కితే వెలుగొచ్చేటట్లుగా ప్రభువులో ఏముందంటే వెలుగుంది. మత్తయి సువార్తలో 17వ అధ్యాయమును మనము ఈ రోజున పఠించిన వారమే ఉన్నాము. ఆయన ముఖము ఏం చేస్తుందంట? సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉంది. యేసుప్రభు వారు రూపాంతరం పొందారు. ఆ తర్వాత వారికి యేసుప్రభు తప్ప మరొకరు ఎవరు కూడా కనపడలేదు. ఆ కొండ మీదకి దిగొచ్చినవన్నీ కూడా ఏమైపోయాయి? ఆగిపోయాయి. మోషే ఎందుకు వచ్చారు చెప్పండి? దైవజనులు జవాబు చెప్తూ అన్నారు, నేను వ్రాసిన ధర్మశాస్త్ర ప్రకారము లోకంలో నీ ఒక్కడవే నెరవేర్చావు గనుక నీకు నమస్కారం లేసయ్యా అని చెప్పడానికంట నమస్కరించడానికి మోషే గారు ఎక్కడికి వచ్చారు? కొండ మీదకి వచ్చారు. ఎవరు రాయించారట? ఎవరి ద్వారా రాయించారు చెప్పండి? ఆ రోజున ఆది దేవుడైనటువంటి యెహోవా తండ్రి మరి మోషేకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా లోకములో నీవు మాత్రమే దాన్ని ఏం చేశావు? నెరవేర్చావు తండ్రి అని చెప్పడానికి నిదర్శనంగా కొండ మీదకి ఎవరు వచ్చారట? మోషే గారు వచ్చారట. ఏలియా గారు ఎందుకు వచ్చారు అనంటే రాబోయే సంగతులన్నీ కూడా ప్రవక్తలు రాసిపెట్టి ఉంచారు. వాటి పేరు ప్రవచనాలు. ఆ ప్రవక్తలందరికీ బదులుగా ఎవరొచ్చారంటే ఏలియా గారు వచ్చారు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనము ఆలోచన చేసినప్పుడు మరి ప్రియులరా లేఖనం చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే 17వ వచనములో ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఎవరంటున్నారు? యేసు ప్రభు వారు అంటున్నారు. అందుకని రాబోయే సంగతులన్నీ కూడా ప్రవక్తలు రాసిపెట్టి ఉంచారు. వాటి పేరు ప్రవచనాలు. ఆ ప్రవక్తలందరికీ బదులుగా ఇప్పుడు అక్కడ ఎవరు కనబడుతున్నారంటే ఏలియా గారు కనబడతా ఉన్నారు. ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకటి మోషే చేతిలో ఉన్న ధర్మశాస్త్రము. మోషే గారి చేతిలో ఏముంది? ధర్మశాస్త్రం. రెండవది ఏలియా గారి చేతిలో ఏమున్నాయంట? ప్రవచనాలు ఉన్నాయి. ఈ రెండు కూడా మత్తయి సువార్త 5:17లో ఉన్నాయి. ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనాలైనా కొట్టివేయడానికి యేసు ప్రభు రాలేదు కానీ వాటిని నెరవేర్చడానికే వచ్చారు. అవి నెరవేర్చాను అని యేసు ప్రభు వారు చెప్పారు. ఒకటి అవి నెరవేర్చారు, రెండవది ఇవి కూడా నెరవేర్చారు. కాబట్టి ఆయనకి నమస్కారములు అని చెప్పడానికి ఇద్దరు అక్కడికి కొండ మీదకి వచ్చారట. మోషే గారు కూడా అలాగే ఏలియా గారు కూడా ప్రభుకి ఏం చేస్తున్నారు? నమస్కరిస్తా ఉన్నారు. ఒకటి అవి అనగా ధర్మశాస్త్రము, రెండోది ఇవి అంటే ఏంటి? ప్రవచనములు. అయితే ప్రవక్తల తరపున ఏలియా ఎందుకు వచ్చాడు? ఇంకా ఎవరైనా రాకూడదా అని వాక్య లేఖనాన్ని మనము పరిశీలన చేస్తే లూకా సువార్త వైద్యుడైనటువంటి లూకా గారు మాట్లాడినటువంటి మాటను చూస్తే ప్రారంభ అధ్యాయములో చూడండి ప్రియులరా 17వ వచనములో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఎవరి గురించి రాయబడ్డాయి ఈ మాటలు? ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడుతున్నారు కదా. ఎవరు ఆయన? ఏలియా యొక్క ఆత్మ, శక్తి. ఏలియా యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఏలియా గారిని అనగా ఈయన ఏలియా ఏమో అని ఎవరిని అన్నారు? ఈ వచ్చిన భాగంలో కనబడుతున్నటువంటి యోహాను గారు.
జకరియా ఎలిజబెత్ అమ్మలకి జన్మించినటువంటి యోహాను గారు. ఈ లోకంలోనికి నేను వస్తాను అని అనడానికి, ఇదిగో వచ్చాను అని అనడానికి తేడా ఉందా లేదా అంటే ఉంది. వచ్చేను అన్నది గొప్పది. అప్పుడు పలికిన ప్రవచనం వచ్చేదను. వాక్యములోనికి ఏలియా వచ్చినాడు. ఏలియాయే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా వచ్చాడు. మలాకీ గ్రంథాన్ని చదివినప్పుడు ప్రియులరా, చివరి పుస్తకమైనటువంటి మలాకీలో దేవుడు ఏమని వ్రాస్తూ ఉన్నాడు అని అంటే 4వ అధ్యాయములో మనము ఆలోచన చేసినప్పుడు, 4వ అధ్యాయము 5వ లేఖనములో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అని అన్నారు. భయంకరమైన మహాదినము రాకమునుపు దేవుడు ఎవరిని పంపిస్తారట? ఇది చివరి పుస్తకం కదా. ఈ చివరి పుస్తకంలో దేవుని మాటలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. ఏమనంటున్నారు? ఆ మహాదినము రాకమునుపు, దేవుడు నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపెదను. అందుకని గనుక ప్రవక్తల ప్రతినిధిగా ఏలియా గారు వచ్చారట. దేవుని యొక్క కృప వల్ల ఈ వాక్యం యొక్క వివరము దేవదాసయ్య గారికి చిన్నతనములోనే, అనగా 4వ తరగతిలోనే తెలియబడింది. అయ్యగారికి అది అందుకొనుట కష్టం కాదు. మత్తయి సువార్తలో చూస్తే 11వ అధ్యాయములో ప్రియులరా, 11వ అధ్యాయము 25వ లేఖనములో ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఏ తనములోనంట? 4వ తరగతిలోనే, బహు చిన్న వయసులోనే దైవజనులైన దేవదాసయ్య గారికి ఈ మాటలన్నీ కూడా ప్రభు అందించారట. ఏలియాలోని ఆత్మ శక్తి ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారులోనికి వచ్చింది, అవునా కదా. కనుక ఈయన ఏలియా అని ప్రజలందరూ కూడా ఎవరినన్నారు? యోహాను గారిని అన్నారు. ఆత్మశక్తి యోహానులోనికి వచ్చింది కాబట్టి ఏలియా వచ్చినట్టే. తక్కిన ప్రవక్తలు రాలేదు, వారు వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఏలియా కూడా ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయాడు, కానీ యోహానులోనికి మరలా వచ్చారు. ఎవరు వచ్చారట? ఏలియా గారు యోహాను గారులోనికి మరలా వచ్చారు. పెదపి ఇక్కడ కొండ మీదకి వచ్చాడు కనుక ప్రవచనం పలుకుట కంటే తానే యోహానులోనికి వచ్చుట గొప్ప సంగతి, అవునా కదండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? యోహాను గారులోనికి ఏలియా గారు వచ్చారు. తక్కిన ప్రవక్తలు పలికి వెళ్ళిపోయారు, ఈ ఏలియా పలికి వెళ్ళిపోయాడు, కానీ మరలా యోహాను గారులోనికి వచ్చారట. నెరవేర్పుగా వచ్చారు. ప్రవచన రూపముగా కొండ మీదకి రాలేదు, కానీ ఏలియా ప్రవక్తలందరికంటే గొప్పవారు. ఏలియా ఏ విషయంలో గొప్పవారంటే నెరవేర్పు విషయంలో గొప్పవాడు. అనగా యోహాను గారులోనికి వచ్చారు కాబట్టి ఆయన గొప్పవాడు. అది మాత్రమే కాక తక్కిన ప్రవక్తలందరికీ బదులుగా రూపాంతర కొండ మీదికి కూడా వచ్చారు కాబట్టి ఆయన గొప్పవాడు. తక్కిన వారందరి బదులుగా వచ్చుటకు తగినవాడు గనుక వచ్చాడు, గనుక గొప్పవాడు అని అన్నారు దైవజనులు. ఇది క్రమముగా సన్నిధిలో ఉంటే అర్థమవుతుంది అని అన్నారు. పరలోక పరిశుద్ధుల్లో నుండి తరచుగా సన్నిధి కూటములోనికి వచ్చేవాడు ఈ ఏలియాయే కాబట్టి ఈయన గొప్పవాడు. ఇది అయ్యగారి యొక్క అనుభవము అని తెలియజేశారు. మార్కు సువార్తలో చదివితే 9వ అధ్యాయము 11వ లేఖనములో ప్రియులరా, మరి ఈ గ్రంథకర్త వ్రాస్తూ మాట్లాడినటువంటి మాటలు చూస్తే వారు అంటున్నారు, ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్తున్నారే, ఇదేమని ఆయనను అడిగిరు. అందుకు ఆయన అంటున్నాడు, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునమాట నిజమే, మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చెననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఇప్పుడు ఏలియా ఎవరు? ప్రభువారు డంకా లేకుండా చెప్పేస్తున్నారు. ఎవరని? యోహాను గారని. అర్థమైందండి. కనుక ప్రియులను మనం చూస్తే ఎప్పుడైనా ఏలియా గారు సన్నిధిలోనికి వచ్చినప్పుడు త్వరగా చెప్పి వెళ్ళిపోతారు అని అన్నారు. యేసు ప్రభు మొదటి రాకడకు ముందు ఏలియా గారు వస్తారు అని మలాకి 4, 5, 6లో మనం చదివాము. అలాగే రెండవ రాకడికి ముందట 7 ఏళ్ల శ్రమకాలము రాకముందే ఏలియా వస్తారట. ఎప్పుడు?
రెండవ రాకడికి ముందు 7 ఏండ్ల శ్రమ కాలము రాకముందే ఏలియా గారు వస్తారు. అది ఈ కాలమే. 7 ఏండ్ల శ్రమ కాలములోనికి మనం వెళ్లకుండా చేయడానికే ఏలియా గారు వస్తారట. కనుక ప్రియులరా, మలాకీ ప్రకారము మనము ఆలోచన చేసినప్పుడు 4వ అధ్యాయము 5-6 వచనాల్లో భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదు. నేను వచ్చి దేశమును నశింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ ప్రవచనం ఎవరి విషయంలో నెరవేరింది? మీరు చదివారు కదా, లూకా సువార్త ప్రారంభ అధ్యాయములు. జకరియా ఎలిజబెత్ తమ్ములకు జన్మించినటువంటి యోహాను విషయము. యోహానని ఏలియా వచ్చట క్రీస్తుని గురించి ప్రవచించారట. ఎవరు వచ్చారట? మరి యోహాను అనే ఏలియా వచ్చి క్రీస్తుని గురించి ఈ ప్రవచన ప్రకారముగా అది వరకే సిద్ధపడిన వారిని సిద్ధపరచడానికి ఏలియా వచ్చి సిద్ధపరిచినాడు. తీరా సిద్ధపడిన తర్వాత ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొరిపిల్ల అని చెప్పాడు. చెప్పడమే కాదు, తన శిష్యులైన ఆంద్రేయ గారిని, పేతురు గారిని ఆయన దగ్గరికి పంపించాడు కూడా కదా. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు? యోహాను గారికి శిష్యులుగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు రాగానే అంటున్నాడు, ఇదిగో ఆయనే లోక పాపములను మోసుకొని పోవు గొరిపిల్ల. ఆయన దగ్గర ఉండడమే శ్రేయస్కరం అని చెప్పి దేవుని దగ్గరికి వారిని నడిపించారు. అప్పుడు సిద్ధపడిన వేల కొలది ప్రజలైన వారికి ఆయన ఏమిచ్చాడట? బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ఈ యోహాను గొప్ప ప్రసంగం చేసినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయములో అంతటా కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అందులో ఉన్నది అయ్యగారు యోహాను ప్రసంగమును మరి పద్యములో కూడా రాసేశారట దేవదసయ్య. యోహాను సువార్తలో మరి యోహాను దగ్గరికి తరచుగా అనేక మంది వస్తూ ఉంటే వారందరికీ దివ్యమైన బోధ చేసి వారందరికీ యోహాను గారు ఏమిచ్చారట? బాప్తిస్మాలు ఇచ్చారు. అయితే ఒకటి ఏలియా వస్తాడని శాస్త్రులు చెప్తున్నారే, మలాకి 4:5లో ఆయన శిష్యులు ప్రభువుని అడిగారట. ఏమని అడిగారు చూడండి, లూకా సువార్తలో ఉంటుందన్నమాట. లూకా సువార్త 11వ అధ్యాయములో, లూకా సువార్త 11వ అధ్యాయములో 17వ వచన భాగంలో వారు అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి ప్రియులరా. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లా అంటున్నాడు, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను, తనకు తానే విరోధముగా ఇల్లు కూలిపోవును. కనుక మరి ప్రియులరా, మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మరి క్రియలను గూర్చినటువంటి మాటలను ముందుగా ఈయన తెలియజేసిన వారై ఉన్నారు. ఏలియా వస్తాడని శాస్త్రులు చెప్తున్నారే అనే మాట ఇందాక మనం చదివాము. మరి మత్తయిలో మనము చూసిన వారమై ఉన్నాం. మార్కు సువార్తలో చూసాము. అయితే మార్కు 9:11లో చూసాము. అయితే ప్రియులరా, మనం చూస్తే సిద్ధపడిన వారిని సిద్ధపరిచినాడు క్రీస్తు ప్రభు మొదటి రాకకట, మీరు ఆయనను మీ ఇష్టం వచ్చినట్టు చేశారు అని చెప్పారు. ఇందులో చాలా అర్థం కనబడతా ఉంది. యోహాను ప్రభువును గూర్చి ఏమని చెప్పాడు చెప్పండి? మెస్సియా వచ్చాను, ఆయన మీ మధ్య ఉన్నాడు అని సాక్ష్యం చెప్పారు. ఎవరు వచ్చారని చెప్పారు? యోహాను గారు. మెస్సియా వచ్చారు, ఆయన మీ మధ్య ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొరిపిల్ల ఆయనే అని ముందుగా దారి సరళం చేయడానికి మరి ఏలియా ఆత్మ కలిగినటువంటి యోహాను భూమి మీదకి వచ్చారు. రెండవది చూస్తే రెండవ రాకడకు ముందు ఏలియా రావలను, ప్రజలను సిద్ధపరచాలి, సంఘం 7 ఏళ్ల శ్రమలోనికి వెళ్లకుండా ఆపు చేయాలి. ఆ పని మీద ఇప్పుడు ఏలియా గారు ఉన్నారట అని దర్శనం లేకపోయినా కూడా వాక్యాన్ని బట్టి సిద్ధపరచడానికి వచ్చుచున్నాడని నమ్మవచ్చును అని అన్నారు. ఏలియా పని ఏంటంటే అనేక మంది తమ హృదయములలో రాకడా ఎప్పుడు రాకడా అని అంటున్నారు. ఇది ఏలియా యొక్క పని. ఆ పని మాత్రమే కాదు, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నారు యోహాను గారు. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అటువంటి మాట ఇప్పుడును చెప్పుచు మన తలంపుల్లో రాకడ అనేది పెట్టాడు. ఒకటి రాకడ తలంపు తలలో ఉంది, రెండవది రాకడ భయము మన తలలో కూడా ఉంది. రాకడ తలంపు, రాకడ భయము తలలో పెట్టారట. మరి ఏలియా యొక్క ఆత్మ శక్తి స్థానికుడైనటువంటి యోహాను గారిలో ఉంది. ఏలియా గారిలో ఉన్న చరిత్ర అంశాలు కొన్ని యోహాను గారిలోనికి వచ్చాయి, అన్నీ రావు. అయితే యోహానులోనికి ఎక్కువ వచ్చింది ఏంటంటే హత్య
లేక హతసాక్షి అగుడ్డ అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. యేసుప్రభు హతసాక్షి అగడానికి పూర్వం మచ్చుకు తన కొరకు ఒకరు హతసాక్షి కావాలి. కాబట్టి అందుకు తగిన వాడెవరంటే యోహాను గారు. యోహాను గారిని ఏం చేశారు? శిరచ్ఛేదన చేశారు. బాప్తిస్మం ఇస్తున్నారని చెప్పి యోహాను గారిని ఏం చేశారు? మొదటి క్రీస్తు ప్రభు మొదటి ఆకకు సిద్ధపడినటువంటి ప్రజలైన వారిని యోహాను గారే సిద్ధం చేశారట. క్రీస్తు ప్రభు రెండవ రాకడికి ఇప్పుడు పరలోక పరిశుద్ధులను సిద్ధపరచాలి కాబట్టి ఆ పని మీద యోహాన్ తప్ప మరొకరు పనికి రారు. సిద్ధపరచుటలో అదొక వరం, ఇదొక వరం. యోహానుకి దేవుడు మరణం రానిచ్చాడు, అది ఆయన చిత్తము. నేడు ప్రతి వారి మనస్సులోనే 7 ఏళ్ల శ్రమ గురించి ఏలియా గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అన్నారు దైవజనులు. అందుచేతనే మేము రాకడికి సిద్ధపడతాం, 7 ఏళ్ల వరకు ఉంటాం అని కొందరు అనుకుంటా ఉంటారు. వారికి మహాశ్రమల భీతి కలిగింది కనుకని అలా అనుకుంటున్నారు అని అన్నారు. మరి ప్రియులారా, ఏదేమైనప్పటికీ ఈ రోజున దేవుని యొక్క వాక్య లేఖనాన్ని బట్టి రూపాంతర కొండ మీదకి ఇద్దరు వచ్చారు అనే విషయాన్ని మనము గుర్తించాం. దైవ సన్నిధి సహవాసం కలిగి ఉంటే గనక మన మధ్య కూడా దేవుని పరిశుద్ధులని, దేవదూతలని, భక్తులైన వారిని కూడా తీసుకుని వస్తారు. ఇది వాస్తవము. ఆ రోజున వచ్చినటువంటి ఆ దివ్య దర్శనము లేక ప్రత్యక్షత టక్మని వచ్చారు, వెళ్ళిపోయారు. అలాగే మనకి కూడా ఆత్మ ప్రత్యక్షత వచ్చి మనతో మాట్లాడి కొంతసేపు మనతో ఉండి వారు మరలా వెళ్తూ ఉంటారు. అటువంటి సహవాసం కావాలని దైవజనుల కీర్తనలో కూడా రాశారు. పరలోక పరిశుద్ధులు, ఈ నరలోక పరిశుద్ధులు. పరలోక పరిశుద్ధులు, ఈ నరలోక పరిశుద్ధులు ఏమవ్వాలట? బంధువర్గం అవడము అనేది సన్నిధిలో జరుగుతాం. బంధువర్గం చేయడానికే ఇక్కడ మనం కూడుకుని ఉన్నాము. ఇప్పుడు రేపు మనం వెళ్ళే ఆ స్థలంలో ఎవరున్నారో మనకు తెలియకపోతే రేపు మనం ఎలా వెళ్ళాలి, ఎవరిని పరిచయం చేసుకోవాలి? కాబట్టి ఇక్కడ ఉండగానే సన్నిధి చేస్తే రేపు పరలోకములో ఉన్న పరిశుద్ధులు ఎవరు, భక్తులు ఎవరు, ఆ విషయాలన్నీ కూడా, పరమార్థ విషయాలన్నీ కూడా ముందుగానే మనకి దేవుడు విశదపరుస్తారు. అదే రూపాంతర కొండ యొక్క వివరము. కాబట్టి ఎఫ్రాయిము మన్యములో, అరణ్యములో మరి ఆ శిష్యులైన వారికి విషయాలన్నీ ఎలా అయితే మరి యేసుప్రభు వారు ముందుగా చెప్పారో అదే విషయాన్ని ఈ రోజున మనం వింటున్నాము. దాని పేరే దైవ సన్నిధి. దానిని నేర్పించిందే ఏర్పాటు బైబిల్ మిషన్. ఆ మర్మాలన్నీ ముందుగా శిష్యులైన వారికి తెలియజేశారు. ఇది దైవజనులు దేవదాసయ్య అందుకున్నారు, మనకు అందించిన వారై ఉన్నారు. ఈ సన్నిధి భాగ్యము నిత్యము కలిగి ఉంటే, నిత్యము సన్నిధిలో ఆరాటం ఉంటే, సన్నిధిలోనే మనము మరి తీక్షణమైనటువంటి మరి శక్తితో దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటే మరి మిగులు ఆనందముగా దేవుడిచ్చిన వరాలతో, ఫలాలతో నిశ్చయముగా ఆశీర్వదించబడతాం. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సన్నిధిలోనే బ్రతుకుంది కాబట్టి నాయన, సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి సన్నిధి సహవాసాన్ని మా కొరకు నాయన ఈ 40 దినాలు మరొక పర్యాయం ఏర్పాటు చేసిన మహాగణుడ, భాగ్యవంతుడా, శ్రీమంతుడా, సామంతుడానికే స్తోత్రములు తండ్రి. ఇటు భాగ్యవంతులముగా మమ్మల్ని చేయడానికి నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలంలోనికి, ఈ సమయమున మమ్మల్ని అందరినీ రానిచ్చి నాయన సన్నిధి అనుభవంలో నడిపించిన తండ్రి స్తోత్రాలు. దేవా, మేము ఎల్లప్పుడూ సన్నిధి కలిగిన వారముగా, నీ యొద్ద ఉన్న వాటిని పొందుకునే వారముగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.